ఎల్లారెడ్డిలో ఘనంగా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఎల్లారెడ్డి మున్సిపల్ కేంద్రంలో మంగళవారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో 75వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదట ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి విద్యార్థులు ర్యాలీగా అంబేద్కర్ చౌరస్తాకు చేరుకుని ఏబీవీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ 1948 జూలై 9న ప్రారంభమై 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఏబీవీపీ విద్యార్థి సంఘం జాతీయ పునర్నిర్మాణమే లక్ష్యంగా సమాజ స్థాపన కోసం పనిచేస్తుందన్నారు. ఏబీవీపీ విద్యార్థి సంఘం విద్యార్థుల విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఎనలేని కృషి చేస్తుందని అన్నారు. జ్ఞానం, శీలం, ఏకత, ప్రత్యేకతలుగా దేశపు పునర్నిర్మాణం, దేశభక్తిలోని ఏబీవీపీ ముందుంటుందని తెలియజేశారు. ఏబీవీపీ విద్యార్థి సంఘంలోని లక్షలాది విద్యార్థుల సభ్యులతోటి ప్రభుత్వం చేసుకున్న ఏకైక ఏబీవీపీ విద్యార్థి సంఘం అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలోని ఏబీవీపీ పూర్వ కార్యకర్తలు విద్యాసాగర్, నవీన్ చారి, మహేష్, తులసిదాస్, వినోద్, బబ్లు, జాషువా, సాయి కిరణ్, సాయి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. జనగణమన అధినాయక సంస్థ 1948 ప్రారంభమైంది. ఇప్పటివరకు 75 సంవత్సరాలుగా విజయవంతంగా వచ్చింది. 76వ సంవత్సరం కూడా చాలా విజయవంతంగా జరుగుతుంది. అందరం కలిసి ఇక్కడ జెండా కార్యక్రమం జరగడం జరిగింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని 76 సంవత్సరాలకు అడుగు పెడుతుంది. ఇప్పటి వరకు ఎన్నో మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వచ్చింది. ఇక ముందు కూడా ముందుకు వెళ్తుందని చెప్పేసి ఈ జెండా ఆవిష్కరణ చేశాం. అలాగే ప్రతి ఒక్క విద్యార్థికి ఏబీవీపీ సపోర్ట్ అనేది ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఏబీవీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎల్లారెడ్డిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఈ ఏబీవీపీ జెండాను ఆవిష్కరించడం జరిగింది. 1948 జూలై 9న ఏబీవీపీని ప్రారంభించడం జరిగింది. అతి కొద్ది మందితోటి ప్రారంభించినటువంటి ఈ విద్యార్థి సంఘం ఈరోజు భారతదేశంతో పాటు మిగతా దేశాలలో కూడా విద్యార్థి రంగ సమస్యల మీద అలుపెరుగని పోరాటం చేస్తూ పనిచేస్తూ ఉన్నది. జాతీయ పునర్నిర్మాణమే లక్ష్యంగా ఈ యొక్క ఏబీవీపీ విద్యార్థి సంఘం ఏర్పడింది.